నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి కోవత్తన రీతిలో కవితను ఉద్దేశించి మాట్లాడిండు. ఇది నిజమై ఉండొచ్చా? వాస్తవం అయితే రేవంత్ రెడ్డి గారికి కవిత గారికి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి, బిజినెస్ డీల్స్ ఉన్నాయి అనేది విత్ ప్రూఫ్స్ తోటి కంపెనీలో ఉన్నారు అనేది మనకు వచ్చినది. ఆ కంపెనీలోనే మళ్ళీ విత్డ్రా అయ్యారు. వాళ్ళ బామ్మడిది ఎవరో సూదిని ఆయన కందాల ఉపేంద్ర రెడ్డి అల్లుడిని పెట్టిన అనే విషయం. నేను కవిత గారితో పనిచేస్తున్నప్పుడు జాగృతి అది మన పేపర్ విషయంలో పనిచేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి కవిత గారికి మంచి మిత్రత్వం అనేది విషయం. ఇప్పుడు వాళ్ళ మధ్య వ్యాపార సంబంధాలు ఎట్లున్నాయి, తెర వెనక ఏం ఒప్పందాలు ఉన్నాయి అనేది నేను చెప్పలేదు. బట్ ఎందుకు ఆ మాట కేటీఆర్ ధైర్యంగా అన్నాడు? ఆయనేమో ఈమెమో దయ్యాలన్నది, ఆయనేమో కోవట్లు అంటున్నాడు, కాంగ్రెస్ కోవట్లు ఉన్నారు అంటున్నాడు. మరి అటు కేటీఆర్ అన్న నిజాయితీగా ఉంటే చెల్లె కోవట్ అన్నది చెప్పాలి. లేదు చెల్లి కాకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరు కాంగ్రెస్ కోవట్లు ఉన్నారో వాళ్ళు బహిష్కరించాలి. లేదు కవిత నిజాయితీగా ఉంటే ఆ దయ్యాలు ఎవరో చెప్పాలి, ప్లస్ దేవుళ్ళు ఎవరో చెప్పాలి, పూజారులు ఎవరో కూడా చెప్పాలి. మాట్లాడిన భాష రాజకీయంలో దేవుళ్ళు దయ్యాలు రాజకీయాల్లో ఉండరు. మరి దయ్యము దేవుడు అంటున్నారంటే పూజారులు కూడా ఉంటారు కదా. ఈ పూజారులు ఎవరు, బ్రోకర్లు ఎవరు, అగరబత్తి వెలిగించేటోళ్ళు ఎవరు, గంట కొట్టేటోళ్ళు ఎవరు, ప్రసాదం పంచేటోళ్ళు ఎవరు, ప్లస్ దయ్యాలకి క్షుద్ర పూజలు చేసేటోళ్ళు ఎవరు? జనము నవ్వుతారు. తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చింది మా జీవితాలు కోల్పోతే మేము 1200 మంది ఆత్మలతో ఇచ్చిన గౌరవం. మీరేమి త్యాగదనులు కాదు, మీ కుటుంబానికి ఏం పెద్ద స్వాతంత్ర సమరయోధులు కాదు, మీరేం భగత్ సింగ్లు కాదు, సుభాష్ చంద్రబోసులు కాదు. తెలంగాణ ప్రజల మంచితనంతో ఈ 1000 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ ప్రజలు అనుభవించినంత లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈమె కూడా విపరీతంగా సంపాదించింది కదా, చార్టెడ్ ఫ్లైట్లు, విల్లాలు, మ్యాన్షన్లు. వాడు సంతోష్ గారికి 1000 ఎకరాలు మీరు చెప్పిన ఇంటర్వ్యూలో RS రాంచ్ అట, 1000 ఎకరాలు ఫామ్ హౌస్ ఎస్టేట్లు. వీళ్ళ బతుకులేంది, వీళ్ళ స్థాయి ఏంది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళు ఏమన్నా ఒక్కొక్క డైమండ్ 50 కోట్లట. మీరే కదా మీ ఇంటర్వ్యూలో. నేను కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు నిలబడి పేపర్ బాయ్ లాంటోడు, పేపర్లు ఇచ్చేటోడు, ఛాయలు ఇచ్చేటోడు. నేను కేసీఆర్ గారు తేజ టీవీలో రిపోర్టర్ ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు హరీష్ స్లిప్పర్లు వేసుకొని ఉండేటోడు. ఇప్పుడు కష్టపడి హరీష్ గారు ఏ మాట కామాట చెప్పాలి. ఇప్పుడు ఆయన చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నట్టున్నాడు కదా, 100% స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడు. ఇక్కడ బకరా ఏది కవిత కేటీఆర్. ఇప్పుడు కవిత కేటీఆర్ తిట్టుకుంటున్నారు తప్ప హరీష్ ఎక్కడ రాలే. హరీష్ ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేసిండు. మరి వాళ్ళు ఏం పెడతారు? ఇప్పుడు ఒక రకంగా ఏమైతుందంటే మన ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు ప్రజలంతా కేసీఆర్ కొడితే రాళ్లతో కొట్టి చంపేంత కోపం ఉన్నప్పుడు ఈటల రాజేందర్ హరీష్ బయటకు వస్తే బాగుండని అనుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరు రిస్క్ చేయలే. అప్పుడు ఈటల రాజేందర్ మెల్లగా బయటకు వచ్చేసిండు, హరీష్ సేఫ్ అయిండు. ఈటల రాజేందర్ హరీష్ ఇద్దరు కలిసే ఫ్రెండ్స్. అప్పుడు ఏమైంది, బకరా అయింది ఎవరు? ఈటల రాజేందర్ని బయటికి బహిష్కరించారు. అప్పుడు హరీష్ సేఫ్ గేమ్ ఆడిండు. మొత్తం ఉద్యమంలో కేసీఆర్ తో పాటు ఉండి నట్టు బోల్టు లాగుండి మామను కాపాడుకోవడం కోసం తన జీవితం అంతా కోల్పోయినా కూడా ఎమ్మెల్యే కాకుండా మంత్రి అండి ఈ దేశంలో. హరీష్ గారు ఆస్తులు సంపాదిస్తున్నారనే కేసీఆర్ గారి వైఫ్ శోభమ్మ కేటీఆర్ ని కవితను పిలిచింది. వీళ్ళేమి ఇక్కడ కేసీఆర్ గారి మీద నమ్మకంతో తెలంగాణ మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు కాదు. హరీష్ రావు ఆస్తులు, హరీష్ రావు పదవులు చూసి వచ్చిన వాళ్ళు. అది ఓపెన్ గా తెలుసు. నేను 2001లో జైలుకి పోయినప్పుడు కేటీఆర్ అడ్రస్ లేడు, సంతోష్ అడ్రస్ లేడు, కవిత అడ్రస్ లేదు. వీళ్ళు ఎప్పుడు 2005 ఈ కవిత ప్రోగ్రాము కేటీఆర్ ప్రోగ్రామ్ నేనే డిజైన్ చేసిన. కేటీఆర్ గారి ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ 2006-07లో రన్ ఫర్ తెలంగాణ అని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి మన ఇందిరా పార్క్ వరకు కేసీఆర్ గారి బర్త్డే February 17. ఆ ఇయర్ నాకు గుర్తులేదు, 6 కానీ 7. నేను అప్పుడే పూణేలో కోర్స్ చేసుకొని వచ్చిన. రన్ ఫర్ తెలంగాణ అని కేటీఆర్ గారి ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ కూడా నేనే డిజైన్ చేసిన. కేటీఆర్ గారు నాతో 3 గంటలు డిస్కస్ చేసిండు. ఆల్రెడీ చెల్లి జాగృతి అని పెట్టింది, బావ మంత్రి అయిండు ఎమ్మెల్యే కాకుండా, వినోద్ రావు ఇట్లున్నాడు. మరి తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏ మాటకా మాట చెప్పాలి. కేటీఆర్ గారు ఓపెన్ గా డిస్కస్ చేసినప్పుడు కేసీఆర్ కొడుకైనంత మాత్రాన నీకు అనర్హత కాకూడదు, కేసీఆర్ కొడుకే నీకు అర్హత కాకూడదు, నువ్వు ప్రూవ్ చేసుకుంటే జనం యాక్సెప్ట్ చేస్తారంటే అప్పుడు ఆయనకి అప్పుడు జాబ్ చేస్తుండే. తెలంగాణ అమెరికా నుంచి వచ్చినాక కూడా కేసీఆర్ గారి మీద నమ్మకం లేదు, ఈ ఉద్యమం సక్సెస్ అవుతుందని నమ్మకం లేదు. 2 సంవత్సరాలు జాబ్ చేసుకుంటూ కేకే మహేందర్ రెడ్డి కష్టపడ్డ సీట్లు ఆక్కున్నారు. చివరికి ఎవరు దీన్ని క్యాప్చర్ చేస్తారు ఆఫ్టర్ కేసీఆర్? మీ అంచనా ఏంటి అసలు? కేటీఆర్ ఆ స్థాయిలో వెళ్ళడానికి అవకాశం ఉందని మీకు అనిపిస్తుందా? ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ సంక్షేమం కోరుకునేటోడిగా, సామాజిక తెలంగాణ వాదిగా చెప్తున్నా, తెలంగాణ ప్రజలకి కేసీఆర్ కుటుంబం అవసరం తీరిపోయింది. ఎవరు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళే టిఆర్ఎస్ అనే పార్టీని భూస్థాపితం చేసి బొందబెట్టి సిమెంట్ వేసి కప్పేసారు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఇక తెలంగాణ ప్రజల్ని పీల్చాల్సినంత పీల్చేసినాము, పిప్పి పిండి చేసినాము, 1200 మందిని చంపినాము, 14 ఏళ్ళు ఉద్యమంలో తిప్పినాము, 10 ఏళ్ళు అధికారంతో అనగదొక్కినాము. ఇక్కడ భూ వనరులు, సహజ వనరులు, గ్రానైట్ గుట్టలు, ఇక మొత్తం తెలంగాణని పీల్చి పిప్పి పిండి చేసినాక టిఆర్ఎస్ అనే అకౌంట్ ని క్లోజ్ చేసారు. టిఆర్ఎస్ పార్టీకి ఇలా 33 జిల్లాలలో ఆఫీసులు ఉన్నాయి కదా, ఆ ఆఫీసులన్నీ ఉద్యమకారులు ఇళ్ళకి ఇవ్వాలి.
టీఆర్ఎస్ పార్టీ మీద బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి కదా, వీళ్ళు ఐపీ పెట్టిరు సార్ తెలంగాణకి. టీఆర్ఎస్ అనే అకౌంట్ ఓపెన్ చేసి 4 కోట్ల ప్రజల దగ్గర డిపాజిట్లు తీసుకొని దేశంలోనే 2వ రిచెస్ట్ పార్టీ అయింది. ఆ డబ్బులన్నీ ఎవరి సార్? డబ్బులన్నీ మనవి కదా, తెలంగాణ ప్రజలే కదా. ఆ డబ్బులన్నీ ఎవరికి పోవాలి? అమరవీరుల కుటుంబాలకు పోవాలి, ఉద్యమకారులకు పోవాలి, విద్యార్థులకు పోవాలి, నిరుద్యోగ ప్రజలకు పోవాలి. ఆ 1500 కోట్లు పంచాలని రేపు కవితకు ఆమరణ దీక్ష చేయాలి. సెకండ్ వచ్చేసి ప్రతి ఊర్లో టీఆర్ఎస్ బిల్డింగ్లు కట్టిరు కదా, అవన్నీ ఎవరి సొమ్ముతో కట్టిరు? తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టింది. మరి అవన్నీ ఆస్తులు ఏ ఊర్లో ఉన్నదో ఆ ఊర్లో తెలంగాణ ఉద్యమంలో దిక్కులేని వాళ్ళు ఉన్నారు కదా, ఉద్యమకారులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలు. ప్రతి ఊర్లో ఉన్న టీఆర్ఎస్ బిల్డింగ్ అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలి. అప్పుడు కవిత తిరుగుబాటు చేస్తే ఆమె పక్కన నేనే ఉంటా ఫస్ట్. ఆమె ఆమరణ దీక్ష చేయాలి, తండ్రి మీద తిరుగుబాటు చేయాలి. ఈ లవ్ లెటర్లు, లీవ్ లెటర్లు, సాఫ్ట్ లెటర్లు, మై డియర్ డాడీ, మై డియర్ డాటర్, ఇది కాదు. ఇప్పుడు ఇందిరాగాంధీకి నెహ్రూ లెటర్ రాసేటోడు ఆయన జైల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఇది కాదు. ఈ లేఖలంతా కూడా వాటాల కొట్లాట, వజ్రాల కొట్లాట, ఆస్తుల కొట్లాట, అక్రమ సంపాదన కొట్లాట, ఆధిపత్య కొట్లాట. వెలమదొరల కుటుంబాలు ఎట్లుంటాయి? మొత్తం పెత్తనం కోసం కొట్లాట. ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నాయి, బాగా మ్యాన్షన్ హౌజులు ఉన్నాయి, బాగా అన్ని ఉన్నాయి, వాళ్ళకి లేనిది ఏంది? రేపు రాబోయే అధికారంలో నా మాట. తెలంగాణ ప్రజలారా, బండెనక బండి కట్టి ఏ బండ్లో పోతావు కొడక, నైజాము సర్కారోడా, నాజీల మించినోడా, గోల్కొండ కిల్లా కింద గోరీ కడతాం బిడ్డ అన్నట్టు ఈ వెలమ ఫ్యూడల్ దొరలు తెలంగాణని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసిర్రు. 7.5 లక్షల కోట్ల అప్పు చేసిర్రు. ఇలా రేవంత్ రెడ్డి ఎంత చేసినా చిల్లే, ఆయన జల్లడిచ్చిపోయిండు. ఎన్ని నీళ్ళు పోసినా చిల్లే. ఆయనేమో అజ్ఞానము, ఆ కేసీఆర్ గారేమో అహంకారము, నియంతృత్వము. సీతయ్య లాగా పాలించిండు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ, అత్యధిక సహజ వనరులు, అత్యధిక మానవ వనరులు ఉన్న తెలంగాణని అప్పుల కుప్ప చేసిండు. అందుకనే కచరా పాలన అయిపోయింది. ఫ్యూచర్